మామయ్య ఏంది బిడ్డ గిట్లా వచ్చినావు? ఏం లేదు మామయ్య, మా నాన్న పొంటి భూమి ఉన్నది కదా, అంటే నాకు కూడా పాలు ఉన్నది కదా, నా పొంటి చేయమని అడుగుదామా? ఒకవేళ చేయకుంటే కోర్టులో కేసేద్దామా? అంటే ఆ భూమి మీద మాకేం ఆశ లేదు, కానీ నువ్వు ఆలోచించుకో కరెక్టే బిడ్డ. ఎందుకంటే రేపు నీ పిల్లలు అవుతారు, వాళ్ళ భవిష్యత్తు కోసం ఉండాలి. అసలే మీ నాన్న మీద కోపంతో ఆ పొలాలకెట్టి అమ్మిండు అనుకో, మళ్ళీ ఎట్లా పాడవుతుంది? మళ్ళీ వాళ్ళకు కూడా భూమి మీద కన్ను ఉంది కాబట్టి అడుగుదాం. ఒకవేళ ఇయ్య అంటే కోర్టులో కేసేద్దాం. కాకపోతే మాకు ఆ భూమి మీద ఏం కోరిక లేవు, కానీ నువ్వు అన్నావు కాబట్టి. సరే మామయ్య. ఏమైంది? మా వాళ్ళు ఉండగా ఎట్లా అయ్యావు? ఇప్పుడైనా ఏ నిత్యం అవుతుంది? బొల్లి, నువ్వు నన్ను నిజంగానే లవ్ చేస్తున్నావా? గట్ల ఎందుకంటున్నావే? లవ్ అయిందే ఇద్దరం పెళ్లి చేసుకున్నావా? ఏమో బొల్లి, ఆ రోజు 10 మందిలో నిన్ను చెప్పుతోని కొట్టినందుకు ప్రతీకారం కోసం నన్ను పెళ్లి చేసుకున్నావు కావచ్చు అనిపిస్తాను. గట్ల కాదు. మీరు ఒట్టేసి చెప్పు బొల్లి, నువ్వు నన్ను నిజంగా లవ్ చేసినావా? నా అనుకున్న భూమిని చూసి లవ్ చేసినావా? మీ అమ్మ నాన్నలు మాట్లాడే పద్ధతి చూస్తా అంటే నా మీద ప్రేమతో చేసుకున్నట్లేదు, నా భూమి గురించి చేసుకున్నట్టున్నది. నీ మీద ఒట్టే నేను నిజంగానే ఇష్టపడ్డానే, కానీ ఎట్లా పెళ్లి చేసుకున్నాక భూమి వస్తుందని కూడా ఆశపడ్డా. ఎంత నమ్మినరా నిన్ను, ఇంతగానో మోసం చేస్తావా? నేను నిజంగా ప్రేమించింది, నా ప్రేమ అబద్ధం కాదే. జరుగు. నీకోసం మా అత్తమ్మని మా నాన్నని ఎంతమందిని వదిలేసి వచ్చిండ్రా, వాళ్ళు వచ్చి నా కాళ్ళ మీద పడి కూడా ఏడ్చిర్రు, అయినా కూడా పోలేదు ఇంటికి. గోరు విచ్చని ఊసుతో చిన్న ముచ్చటని వినిపించని ఆకుపచ్చని ఆశతో నిన్ను చుట్టుకుని చిగురించని అల్లుకోమని గెల్లుతున్నది చల చల్లని గాలి, తెల్లవారులు అల్లరల్లరి సాగించాలి ఏకమై. ఎందుకట్లా చేసినవురా? ఏకమై ఏకాంతం లోకమని వేళ అహసంట ఊపిరివి. సరే మళ్ళీ సరేనే, తప్పైంది. అసలేం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా, అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడక. పోయిన పని అయింది అత్తమ్మ. ఏడరా ఆ గ్రూపులు ఈ గ్రూపులు అని పనే కాలేదు, ఇక వివి కాయిదాలు అడుగుతారు వాళ్ళు. ఆధార్ కార్డు ఒక్కటి సరిపోదట, ఎక్కడెక్కడ లేడిపోయాని ప్రూఫ్లు అడుగుతారు. లోన్ కదా అడుగుతారు. మరి నా మిషన్ షాప్ మీద 1,00,000 రూపాయలు వస్తాయి కావచ్చు, తెచ్చుకుందామా? ఏ వద్దు తీరా, ఎందుకు? తెచ్చుకుందాం తీయండి. ఏం కాదు అత్తమ్మ, రేపు పొద్దున బొల్లే నేను పోయి తీసుకొస్తాను. చూద్దాం తీ, ఒకళ్ళు ఇది కాలేదనుకో అప్పుడు అది చూద్దాం, సరేనా? మళ్ళీ ఒకసారి మామయ్య నేను పోయి వస్తాము, ఒకళ్ళు అది కాకపోతే ఇది చూద్దామా? సరేరా. ఏమైందిరా బొల్లి గట్లున్నావు? బొల్లి,
ఆ విషయం నాకు తెలుసని అత్తమ్మ మామయ్యకి తెలియనియకు, అనవసరంగా వాళ్ళు బాధపడతారు. బుల్లి ఏం చేస్తాను లే, అంటే వాళ్ళకి తెలియనియకు. ఎంతసేపు అనుకుంటే తానం చెప్పు, వేడి నీళ్ళు పెట్టాను. అమ్మతోడే నేను నిజంగా ప్రేమించి నేను నమ్మి నువ్వు నిజంగా లవ్ చేసినావు నాకు తెలుసురా. నా మీద ఎంత ప్రేమ ఉంటే అబద్ధం చెప్పకుండా ఒట్టేసి మరి నిజం చెప్పినావు. అవన్నీ మైండ్లో పెట్టుకోకుండా పోయి తానం చెప్పు. బొల్లి ఇంకెప్పుడు నువ్వు నా కాలు మొక్కద్దు, అర్థమైందా? నువ్వు నా భర్తవి. సుగుణా బియ్యం పెట్టలేదారా? ఇంకా పెట్టలే అత్తమ్మా, నువ్వు కొంచెంసేపు అనుకోపో, నేను పెడతా. సరే తిని పెడతా నువ్వు కూడా. బిడ్డ ఏందిరా? మాయ నన్ను మీ సొంత బిడ్డలే కనుక్కొని చెప్పండి, బొల్లి నన్ను నిజంగానే లవ్ చేసిండా? బిడ్డ నీది ఒట్టే చెప్తున్నా, నా కొడుకుని నిజంగానే ప్రేమించండు. ఇదే ఒట్టేసి ఇంకొకటి చెప్పండి, నా భూమికి మీరు నిజంగా ఆశపడలేదా? చెప్పండి మావయ్య. చూడు బిడ్డ, ఆ రోజు పంచాయతీలో నువ్వు నా కొడుకును కొట్టినావు కాబట్టి నువ్వు నా కోడలు కావాలనుకున్నా. మీ నాన్న నన్ను ఎన్నో మాటలు అన్నాడు, అందుకు తన భూమి నాకు కావాలనుకున్నా. కానీ ఇప్పుడే చెప్తున్నా బిడ్డ, నీ భూమి నాకు అవసరం లేదు. అదే ఒట్టే చెప్తున్నా, నా కొడుకుని నిజంగా లవ్ చేస్తుండు. మీరిద్దరు మంచుకుంటే అయిపోయాయి. సరే మాయ, ఈ ముచ్చట బొల్లికున్న అత్తమ్మకు తెలియనియకండి. సరే బిడ్డ. అత్తమ్మ నువ్వాట నా భూమికి ఆశపడ్డావా? ఏ కాదు, ఎవరన్నారా? నాకు మావయ్య ఉన్న బొల్లి అంతా చెప్పారు. అంతా చెప్పిర్రా? నేను అప్పటికంటేనే ఉన్నా, అరే మంది సొమ్ముకు ఆశపడొద్దురా అని. ఇప్పుడు అంతా వాళ్ళే చేసి ఇప్పుడు నా మీద నూకిర్రా. అద్దమ్మా నువ్వు ఏడవకు. సరే కానీ ఈ ముచ్చట బొల్లికున్న మావయ్యకు చెప్పకు, సరేనా? ఇప్పుడు నువ్వే అన్నావు కదరా బొల్లుని మామయ్యనే చెప్పిర్రని. ఏదో అట్లా కొట్టి కూర్చున్నా అంతే, చెప్పకు వాళ్ళకి. సరే సుగుణ, నువ్వు ఎంత మంచిదానివిరా. అమ్మ డాడీ మన దాని భూమి అద్దే, భూమి టాపిక్ అస్సలు తీయకూరి. ఏమవద్దు మనకు భూమి. బిడ్డ మనకు ఆ భూమి వద్దు, ఇద్దరు మంచుకుంటే అయిపోయా. మనకు 20 కుంటలు చాలు. నిన్న నన్ను కోడలు అడిగింది, అత్తమ్మ మీరు నా భూమికి ఆశపడ్డారు కదా అని. ఆశపడ్డదేమో మీరిద్దరు, ఇప్పుడు నన్ను ఇరికిచ్చిర్రా. నేను అప్పటికి అనుకుంటూనే ఉన్నా, మంది సొమ్ముకి ఆశపడొద్దని అంటే నా మాట విన్నారా మీరు? మీరిద్దరు ఆశపడి ఇప్పుడు నన్ను ఇరికిచ్చిర్రు. మీరే చెప్పిర్రు కదా కోడలకు నా గురించి. నీవేందుకు చెప్తావే? మరి నువ్వు చెప్పపోతే వాళ్ళు చెప్తారు. అరే నల్లికుట్లోడా నువ్వు చెప్పినావురా, సప్పుడు ఏమైందిరా నల్ల మొక్కపోడా? నువ్వు చెప్పపోతే ఇంకోళ్ళు చెప్తారా? అత్తమ్మ ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? మీరేమన్నా అన్నారా? ఇక బిడ్డ నీ భూమి మీద మాకు ఊళ్ళో కాసలేదు. అత్తమ్మకు కానీ నా కొడుకు కానీ నాకు కానీ ఆ భూమి మాకు అద్దే వద్దు. అయ్యో మావయ్య, అది నేను ఎప్పుడో మర్చిపోయినా. మీరు ఎందుకు ఇంకా ఆలోచిస్తారు? మీరు మారిపోయారు కదా, అదే నాకు సంతోషం. ఎందుకోరా నాకు నిన్ను చూస్తే అనిపిస్తుంది నువ్వు నన్ను కంట్లో పెట్టుకున్నావని. అదేం లేదత్తమ్మా, నువ్వు ఏడవకు. ఇగో నేనైతే నీ భూమికి ఆశపడలే, ఇగో వీళ్ళిద్దరే ఆశపడ్డారు. ఇప్పుడేమో నన్ను ఇరికిస్తుర్రు. మమ్మల్ని ఇరికిస్తావు ఎందుకే?
ఇగో కోడలకైతే నిజాలు తెలిసినాయి కదా, మరి నన్ను ఎందుకు ఇరికిస్తుర్రు? ఇగో వీళ్ళిద్దరే భూమి కాసపడ్డారు, నేనైతే వాళ్ళే. అన్నీ అయిపోయినాయి కదా, ఇక దాని గురించి మాట్లాడుకుని వేడువకు ఫస్ట్. సరేరా, అయినా ఈ కంచి మాకు ఏ భూమి వద్దు, నువ్వు ఉంటే చాలు. చూడరా బంగారం లెక్క కోడలు వచ్చింది, ఎందుకురా భూమి? ఊకే భూమి భూమి అని ఎంబడి పడుతుంది అప్పుడు. మనకు కూడా వద్దురా. ఇప్పుడు మాకు ఏ భూమి వద్దురా, వీళ్ళు కూడా మారిపోయారు, నీ భూమి మీద ఏం ఆశ లేదు. నువ్వు మంచిగా ఉంటే చాలు మీరిద్దరు. సరేనారా బొల్లి, మళ్ళీ అంటావా భూమి అని? అగో వీళ్ళు ఏదైనా మాట్లాడగానే అయిపోయి ఇది అంటవేంది ఎప్పుడు? మీకు ఇదే పనా? సావే వస్తలేదే, నేను చచ్చిపోతే బాగుంటుందనుకుంటే రానే వస్తలేదే, నాతో వైతలేదే, నువ్వు వచ్చి చూచెళ్ళిపోతావనుకుంటే నీతో వైతలేదే, నా చక్కదాని దాని కోసం ఆ చుక్కలకెళ్ళిపోతే నీ ఒక్కదాని కోసం సావే వస్తలేదే. ఏమైందా ఇట్లా అనుకున్నావు? ఏం లేదురా, కాలు చేతులు గుంజుతూనే నడుము వస్తుంది. కాలు చేతులు గుంజుతున్నాయా? ఏం కట్టం చేసినావని? ఇదే కాలు వస్తా. బయటకి ఇట్లా తిరిగినావా? మరి నడుము ఎందుకు వస్తుంది? అంకట్టం చేసినావన్నా? లేదు. మరి ఏమైంది? నీకు చెప్పినా అర్థం కాదు లేరా. చెప్తే అర్థం అయ్యేది. తెలిసిందే కదా, ప్రతి మంత్ ఉండేదే. ఓ బయట ఉన్నావా? ఛీ పోరా. నీ మళ్ళీ వస్తా. సుగ్నా ఇగో అప్పటికి ఫ్రూట్స్ కూడా ఎత్తా. అరే లే, ఏమనిపిస్తుంది? పోరానికి అట్లా పడితే ఏంది? నువ్వుకో, నీకు తెలియదు కానీ. ఏమైంది అత్తమ్మ? ఏం కాలే, నువ్వు అవి రేపో. నువ్వు అంటే ఆగో పట్టలేవేంది? సుగుణ, నేనేం తెచ్చినా చెప్పుకో. పల్లిపట్టిలా? ఏ కాదు, వేరే చెప్పు. ఏమో అత్తమ్మ, నాకు తెలియదు. అరే నువ్వు చెప్పురా. నాకు ఇంట్లోనే 25 వచ్చి అన్న వాడితే నువ్వు నాకు చెప్పి ఎత్తావా అని ఏమన్నా? బాగుందా? ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అత్తమ్మా? బిడ్డ, మొన్న లోన్ కోసం తిరిగింది ఎందుకు అనుకున్నావు? నీకు మంగళసూత్రం అనుకో సాయం తెద్దానే తిరుగుతేవి. ఇప్పుడు ఇవన్నీ అవసరమా మావయ్య? తర్వాత తెచ్చుకోకపోదుమా? బిడ్డ, ఊళ్ళో వాళ్ళ ముంగట కోడలికి ఇప్పటి కూడా మంగళసూత్రం చేయించలేదంటే నా పరివేం కావాలి? లక్షలు లక్షలు ఖర్చైనా పర్లేదు, బయటతో మాట రాదు. నా కొడుకు పులే, నేను పులే, నా తాత పులే, నా అయ్య కూడా పులే. అట్లుంటే మన కాందానంటే. ఓ ఇక చెప్పిన కాడికి మాసాలు కానీ. అరే ఇంకా బొట్టి కోడలకు బొట్టు పెట్టి తాలి మెడలేరా.
మీరు ఇంకెళ్ళలేదా? మీరు ఏం చేసినా నా సంసారాన్ని ఏం చేయలేరా తమ్ముళ్ళు. ఏంటక్కయ్యా ఇది బంగారుదా డూప్లికేట్దా? పూట కథలు బంగారుదని చేస్తారా, డూప్లికేట్దా ఉంటుందిలే. ఏంట్రా తమ్ముళ్ళు ఎటకారమా? ఇది బంగారుది 2 తులాలు మా అత్తగారు చెప్పించారు. 5 ఎకరాల భూమి రాబట్టే చేపియరా ఏంటి? అరే ఈ పిసేది 2 తులాలకే మురిసిపోతుందిరా. అదేమన్నా బియ్య బాగుని చూసుకుంటే 5 తులాలు పెట్టేవాడు. ఏంటక్కయ్యా 20 గుంటలు అమ్మేశారా లేక అప్పు చేశారా? అయినా మీ మొక్కడికి అప్పు వాళ్ళు ఇస్తారులే, అమ్మేసే ఉంటారు. రే బాబు, మేము భూమి అమ్మలేదు, అప్పు తెచ్చుకోలేదు, మా భూమి మీద లోన్ వచ్చిందిరా. బ్యాంకులకి వెళ్ళి లోన్ తెచ్చారా లేదా బ్యాంకే కన్నమేశారా? మాకంత కర్మ పట్టలేదు లేరా తమ్ముళ్ళు. ఇంకో మాట వినండి, 5 ఎకరాల పైన కోర్టులో కేసు అయిపోతున్నాం, చూసుకోండి మరి. ఏంట్రా ఇది సీన్ రివర్స్ అయ్యేలా ఉంది. కోర్టులో కేసు ఇస్తానంటుంది బాబాయ్, కొంప మునిగేలా ఉంది. ఈ ప్లాన్ ఏం వర్కౌట్ అయ్యేలా లేదు, ప్లాన్ బి ఆలోచించడమే. కర్మబులో కప్పుకపోయినాయి అడిగొండలేంగన్నా. సుకునా తిన్నావా? ఏంది మొన్న తోపండు వంగ బాగానే మాటలు వదిలిపెడుతున్నావు? మా అత్త మామనేమో అన్నావు అంట, వాళ్ళు ఏమన్నారు నిన్ను? ఇంకొకసారి నన్ను కానీ నా ఫ్యామిలీ జోలికి కానీ వచ్చినావు అనుకో అస్సలు మంచిగా ఉండదు. బావాని మర్యాద ఇచ్చే కొద్దీ బాగా బిల్డప్ చేస్తున్నావు. ఐఎమ్ వెరీ సారీ సుకునా, మై మ్యాన్ టోటల్ డిప్రెషన్. సారీ యూ గో. మళ్ళీ మళ్ళీ కనుక ఇది అయ్యిందనుకో బావ అని కూడా చూడ చెప్తున్నా. ఐఎమ్ వెరీ సారీ సుకునా, యూ గో, మై మ్యాన్ డిస్టర్బ్. సుకునా 1 minute ప్లీజ్. 100 గివ్ మై డ్రింకింగ్ ప్రాబ్లం. థూ. అత్తమ్మ 5 ఎకరాల గురించి అక్క కోట్ల కేసు పెడతా అంటుంది. అక్కడ మనం పెదాం నొప్పించి మన దగ్గర పట్టేసుకోవాలి. అది వెళ్ళిపోయింది సందాలు ఉండాలి, కట్టుబట్టుతోనే వెళ్ళిపోయింది. మళ్ళీ ఎట్లా వస్తుందిరా? అత్తి ఊకుంటున్నా అమ్మ తోలు తీస్తా. అత్తమ్మ నువ్వు జనం తోపకే పట్టి అది ఇట్లా రూల్స్ ప్రకారం పేదాంకో మనం నెగలలేం, అదే గెలుతుంది. మరి ఎట్లా రా? మా తమ్ముడు ఈడ లేపాయగా, రప్పియాన మరి మోసం అవుతుంది. మరి ఏం చెప్తారా అమ్మ అంట? భూమి ఒకళ్ళ పొంట వద్దు, రసూలు అని పొంటి ఇంత వేద్దాం, నీ పొంటి ఇంత వేద్దాం. ఇది వెళ్ళిపోయింది కానీ వాళ్ళకి భూమి మీద ఎందుకు కన్ను పడ్డది దానికి? వాళ్ళు ఏమో చెప్పారు, మళ్ళా ఏమో స్కెచ్ చేసారు కానీ. మరి మనమే అలా ఉల్టాకేసేద్దామా? ఓ పిచ్చోడా, నువ్వేం మాట్లాడుతావు? నీకు అసలు అర్థమవుతుందారా? మనం ఎట్లా వెళ్తారా ఉల్టాకేసి? అలా దిక్కే ఉండే మనం నడుతుందా? దాదా నడుతుంది కానీ. అత్తమ్మ పాస్బుక్ పెద్ద దగ్గరనే ఉందా, మరి బ్యాంకులో ఇట్లా పెట్టొచ్చిండా? బ్యాంకు గంట పోయి లోన్ తెస్తానన్నాడు, మరి అది బ్యాంకులో పెట్టిండా ఆయన దగ్గర ఉందని నాకు తెలియదు. బ్యాంకులు ఉంటే మాత్రం 2-3 రోజుల్లో ఇడిపించుకొచ్చి భూమి మన పొంట పట్ట చేసుకోవాలి, లేదనుకో మనది నడవదిగా. నేను ఏం చేయాలరా? నేను ఆయన దగ్గర ఉంది చూడపోతే బ్యాంకులో పెట్టింది చూడపోతే ఇప్పుడు ఎట్లా చేయాలరా నేను? मम्मी टेंशन मत मारो, बॉम्बे से मेरा आदमी आया, वो आदमी ख़त्म करेगा, ठीक है? नाटक करते आदमी ज़्यादा देखेगा. అరే బియ్యన్న బావ ఏమో అంటాడు ఏందిరా? అరే అక్క పోయినప్పటికెళ్ళి బియ్యన్న బావ ఎపిసోడ్ అయ్యిండ్రా, ఏదేదో ఊరుతుండు. అత్తమ్మ ఇంకా అక్కకు పుస్తకాలు కూడా వేయించిరే 2 తులాలాట. 2 తులాల పుత్తెళ్తాడు బిసాయి దారా, 5 ఎకరాల భూమి ఉండే ఇక దానికి భవిష్యత్ చేయించారు. అత్తమ్మ నేను ఒకటి చేసి కాపాడతామని. అరే ఫోన్ పారా. ఏమోరా ఏం రాకటో నాకు అంత మనసున పడతలేదురా. हवा टेंशन नहीं ले लो, बॉम्बे से मेरा आदमी आएगा, उसको ख़त्म करेगा, समझा? चलो. అత్తమ్మ మాయ ఏమైందిరా? ఎట్లా అత్తమ్మ కూర్చో.
ఏమైందిరా? మనం తొందరగా మా డాడీ పంటున్న భూమి మన దిక్కు చేసుకోవాలి అత్తమ్మ. ఎందుకురా సుగుణ? నిన్న మొన్ననే కదా మామయ్య ఇట్లా బొల్లిగాడు ఏదొద్దు అని అన్నారు, మళ్ళీ ఎందుకు చెప్పు? అదంతా కాదత్తమ్మ, చేసుకోవాలి తొందరగా. ఏమైంది? ఏమోరా చూడ, ఓ కోడలు మళ్ళీ భూమి మన పంట వేసుకుందాం అంటూ నాకు ఏం అర్థం అవుతలేదు. ఎందుకు బిడ్డ గాబీ మనకు అద్దనే చెప్పినాం కదా, మళ్ళీ ఎందుకు ఆ టాపిక్ వస్తుంది? లేదు మావయ్య, తొందరగా మా డాడీ పంటున్న భూమి మన దిక్కు చేసుకోవాలి. మా అత్తమ్మ కన్నును మా తమ్ముళ్ళ కన్ను దాని మీద బాగున్నది. ఏమైరా సప్పుడు అయ్యావు? మనకు అద్దా భూమి. అవును, మొన్ననే మనం వద్ద అనుకున్నాం, ఆ భూమి మనకు వద్దు బిడ్డ. మీ భూమి మాకు ఏం ఆశ లేదు. మావయ్య మీ గురించి అని కాదు, రేపటి రోజు మాకు పిల్లలు పుట్టిన వాళ్ళ భవిష్యత్ అయినా మంచిగా ఉండాలి కదా. బట్టిగా మా నాన్నకు కాకుండా నాకు కాకుండా పోతుంది అది. నువ్వు అనేది కరెక్టేరా, కానీ మీ నాన్న ఒప్పుకోవాలి కదా. మా నాన్న ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను కోర్టులో పోయి కేసు వేసుకోనన్నా ఆ భూమి మన దిక్కు చేసుకుంటా నేను. ఏమోరా, సరే నీ ఇష్టం మరి. ఇంకోటి ఏంటంటే రేపటి రోజు మా నాన్నకి ఏమన్నా అయినా కూడా నేను నా ఇంటికి తెచ్చుకొని చదువుకుంటా. దానికి మీరేమంటారు? బిడ్డ మీ నాన్న మీద నాకు ఎటువంటి కోపం లేదు. అరే బాపు, రేపు నీ కుక్కిలో పడ్డాక మీ అమ్మను నన్ను ఎట్లా చూసుకుంటావో మీ మామను కూడా అట్లా చూసుకోవాలి. కన్యాదానం చేసిన వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు తెలుసారా? ఏమంటే నేనేమంటా? అరే ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా మనోళ్ళు మనకైతారా. ఇయ్యాల కాకపోయినా రేపైనా కలిసి ఉండేటోళ్ళమే మనం. మమ్మల్ని ఎట్లా చూసుకుంటున్నావో వీళ్ళ నాన్నని కూడా నువ్వు అట్లే చూసుకోవాలి. సరేనా? సరేనారా? మీ ఇంట్లో వాడు నా అదృష్టం అత్తమ్మ. కాదు, ఇంత మంచి కోడలు దొరుకుడు మా అదృష్టం. చెప్పేటోడు లేకలు ఊలేసిపోయినవా, చెప్పేటోడు లేకలు ఊలేసిపోయినవా, అత్తగారింటికి పోయినాక అయ్యా అమ్మను మర్చినవా. అక్కతోనే పరువు మనం అనుకుంటిం కదరా, అక్కతోనే పరువు మనం అనుకుంటిం కదరా. పక్కింటోళ్ళ ముందు పరువు తీసిపాయరా, పక్కింటోళ్ళ ముందు పరువు తీసిపాయరా. ఉన్న నలుగురు తమ్ముళ్ళు పెళ్లి చూడలే, ఉన్న నలుగురు తమ్ముళ్ళు పెళ్లి చూడలే. మా అక్క పెళ్లిల మేము లగ్గం భరతు చెయ్యలే, మా అక్క పెళ్లిల మేము లగ్గం భరతు చెయ్యలే. వారెవ్వా శాందార్ బొలిగాడా, చెప్పందుకొని చెంపల పొంటేసిన పొల్లను షెర్తు పట్టి మరి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇక పిల్లేమన్నా తక్కువనా? మామిడికాయ తొక్కు తెచ్చినంత అల్కగా ఆస్తి ముచ్చట ఆదుకునేడు ముచ్చట అంతర్సుకొచ్చింది. లొల్లి లొల్లి అయిన బొల్లి ఫ్యామిలీ అంతా సెట్ అయిపోయింది. ఖర్చాలు ఆగితే పొద్దు బొల్లి కుటుంబంలో మల్లె పువ్వు వస్తుంటే కోడలు అడుగుపెట్టింది. ఇక చూడాలి బొల్లి గాని సంసారము ఎట్లా సాగుతుందో. సకుటుంబ సపరివార సంతోష ప్రాప్తిరస్తు, శుభమస్తు. మళ్ళా కలుద్దాం. బొల్లి సంసారం బోకెల సంసారం.